ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. మా అందరితో మాట్లాడండి, నీ స్వరాన్ని వినిపింపచేయమని, నీ చిత్తాన్ని బయలుపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. Isaiah chapter 9 verse 7, the zeal of the Lord of hosts will perform this. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఎంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. ఈరోజు మనం అందరం కూడా ఆశతో ఎదురు చూసే మాట, అలాగే దేవుడు మనందరికీ ఇది ఇవ్వాలని ఆశపడేటువంటి వాళ్ళముగా మనం అందరం ఎదురు చూస్తున్నాం కదా. దేవుడు మనల్ని వృద్ధి చేయాలని, మనకు క్షేమం కలుగ చేయాలని ఆశపడుతున్నాము. అదే అద్భుతమైన మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు చదివినా ఇది మొదలుకొని అని ఉంటుంది. అంటే ఇప్పుడు నుంచి నువ్వు ఇప్పుడు చదివితే ఇది మొదలుకొని మితి లేకుండా ఏమి ఇస్తాడంటే దేవుడు మనకి వృద్ధి, క్షేమము. ఈ వృద్ధి, క్షేమము అనేది ఇచ్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. మనుషులుగా మనం చాలాసార్లు దేవుని పక్కన పెట్టి మన సొంత తెలివి చేత, మన సొంత జ్ఞానం చేత ప్రయాసపడుతూ ఉంటాం. ఎందుకు తెలుసా? వృద్ధి చెందడానికి. మనం ఎన్నో పరిస్థితుల్లో మనల్ని మనం సెక్యూర్ చేసుకోవడానికి అనేక రకమైనటువంటి ఏర్పాట్లు, అనేక రకమైనటువంటి మరి వసతులు కల్పించుకుంటాము మనం క్షేమంగా ఉండాలని. కానీ ఆ క్షేమం కూడా ఇచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే. ఒకసారి మనం లూకా సువార్త 19వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. అందరు అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సనుగుకునిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రవ్వా, నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయంగా దేనైనా తీసుకొని నెడల దానికి 4 గంతలుగా మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాను. ఇక్కడ పొట్టివాడైనటువంటి జక్కయ్య గురించి మనం చదువుతున్నాం కదండి. అయితే యేసు ప్రభు ఈ జక్కయ్య ఇంటికి వెళ్తున్నప్పుడు మనుషులందరూ అనుకున్నారు, ఇంత పాపి అయిన మనుషుడి ఇంట్లోకి దేవుడు ఎలా వెళ్ళగలుగుతున్నాడు అని అందరూ దేవుని సొనుక్కుంటున్నారు. అయితే ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో, జక్కయ్య అంటున్న మాటని తెలుసా? ప్రవ్వా, నా ఆస్తిలో నా సగమంతా కూడా బీదలకి ఇస్తాను. అంతేకాకుండా ఎవరితో అయితే అన్యాయంగా, అక్రమంగా నేను డబ్బులు తీసుకున్నానో వాళ్ళకందరికి కూడా తిరిగి 4 గంటలుగా నేను చెల్లిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. చాలాసార్లు మనందరి జీవితంలో మేము ఏమనుకుంటాం, వృద్ధి చెందడం అంటే బాగా డబ్బులు ఉండడము, మంచి ఇల్లు ఉండడం, మంచి హోదా ఉండడము, ఇవి మనం అభివృద్ధి చెందుతాము అని అనుకుంటాం కదా. మనకి ఎప్పుడు ఏ అపాయం సంభవించుకోకుండా మరి ఎప్పుడు హ్యాపీగా ఉంటే అది క్షేమము అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ జక్కయ్య జీవితాన్ని ఒకసారి చూసినట్లయితే, జక్కయ్య డబ్బులు బాగా సంపాదించేశాడండి. బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు. మరి అన్నీ ఉన్నాయి ఇప్పుడు జక్కయ్యకి. కానీ జక్కయ్యకి అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేదని చెప్పాలండి. ఎందుకంటే తననంటూ ఇష్టపడే వ్యక్తులు ఎవ్వరు లేరు. జక్కయ్యని అంత దూరం నుంచి చూస్తేనే అందరూ తూ అనేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తుంటేనే అందరూ తిట్టుకుంటున్నారు, ఇంత చెడ్డవాడి ఇంటికి, ఇంత పాపిష్టివాడి ఇంటికి ఎందుకు యేసయ్య వెళ్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎందుకంటే జక్కయ్య అంతగా మరి మనుషుల్ని ఇబ్బంది పెట్టాడు డబ్బుల కోసము. అలాగా అన్యాయంగా, అక్రమంగా డబ్బులు సంపాదించుకొని బాగా ధనవంతుడైపోయి ఉన్నాడు ఈ జక్కయ్య. అయితే ఈ జక్కయ్య మరి యేసయ్యని చూడాలన్న ఆశ వచ్చింది. ఎందుకంటే యేసయ్య అటుగా ఎరికో ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్య ఎవరు అని తెలుసుకోవాలని ఆశపడ్డాడు. అయితే జక్కయ్యకి అంత ధైర్యం లేదనమాట. మనుషుల మధ్యలోకి పోతే అసలు ఎవరు ఇష్టపడరు కదా, నన్ను ఏమనుకుంటారు. అందులో ఇతడు ట్యాక్స్ కలెక్ట్ చేసే ఆఫీసర్ కదా, అంటే పన్ను సుంకపు గుత్తదారుడు, మరి డబ్బులు అన్యాయంగా అందరితో వసూలు చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి ధైర్యం లేదు ఇప్పుడు పోవడానికి మనుషుల మధ్యలోకి. కాబట్టి మరి యేసయ్య చుట్టూ మనుషులు ఉన్నారు, చాలామంది వచ్చారు యేసయ్యని చూడడానికి, యేసయ్యతో మరి జరిగేటువంటి అద్భుతాలు చూడడానికి. కాబట్టి ఎక్కడ ప్లేస్ లేదనమాట. ఏం చేయాలా అని చెప్పేసి అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు పైనకి ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య అటుగా వస్తే చూద్దాం యేసయ్య ఎవరో అన్న ఒక ఆశ ఉంది చూడాలన్న. ఆశనే జక్కయ్యని చెట్టెక్కిచ్చే విధంగా చేసింది. ఆశనే యేసయ్య కోసం ఎదురు చూసే విధంగా చేసింది. అయితే మరి జక్కయ్య అనుకున్నాడు, యేసయ్యకి ఏం తెలియదులే, నేను పైన కూర్చున్నాను కదా, నేను చూసుకొని వెళ్ళిపోదాం ఆయన్ని అనుకున్నాడు. కానీ ఏ చెట్టు మీద అయితే జక్కయ్య కూర్చున్నాడో ఆ చెట్టు దగ్గరికే యేసయ్య వచ్చి 5వ వచనంలో చూస్తే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు
కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా, మరి ఏ చెట్టు మీద అయితే జక్కయ్య ఉన్నాడు, ఆ చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చి ఆగి అలాగా చూశాడు. జక్కయ్య కూడా యేసయ్యని అలాగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే జక్కయ్య యేసయ్య కళ్ళలోకి చూస్తున్నాడో, ఆ కళ్ళల్లో ఉన్న ప్రేమ, క్షమాగుణము, ఆ దయాళత్వం అన్నీ కూడా అక్కడ పొందుకున్నాడండి. ఆయన ఎప్పుడైతే ఆయనతో ఎన్కౌంటర్ చేయబడ్డాడో, ఆ క్షణంలోనే ఆయనలో ఒక మార్పొచ్చింది. జక్కయ్య త్వరగా రా, ఈరోజు నీ ఇంటికి రావాలి నేను అని చెప్పిన యేసయ్య మాట విన్నప్పుడు ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో మరి ఆ యొక్క చెట్టు దిగేసి మరి యేసయ్యని తన ఇంటిలోకి ఆహ్వానించాడు. అయితే ఎప్పుడైతే యేసయ్య చూపు జక్కయ్య చూపుతో కలిసిపోయిందో, మరి జక్కయ్య చూసే విధానమే మారిపోయిందండి. జక్కయ్య యొక్క హృదయమే మారిపోయిందండి. ఇప్పుడు జక్కయ్య కూడా యేసయ్యలాగా ఆలోచించడం నేర్చుకున్నాడు. ఎందుకంటే నేనెంత తప్పు చేశాను కదా, ప్రజలంతా దోచుకున్నాడు. ఇప్పుడు తన సొంత ఆస్తిలో నుంచి ఇస్తున్నాడండి బీదలకి. అక్రమంగా అన్యాయంగా సంపాదించిన సొమ్ము కాదు అది. తన ఆస్తిలో నుంచి సగభాగం పేదలకి ఇచ్చేకి రెడీ అయినాడు. అంతేకాకుండా తను ఎవరినైతే అన్యాయంగా తీసుకున్నాడో, మరి 1% తీసుకుంటే ఇప్పుడు దానికి 4% ఇస్తున్నాడు అనమాట. చూడండి, దేవుడు ఒక మనిషి జీవితంలోకి వస్తే ఆ మనిషి ఎంతగా మార్చబడతాడో, ఒక మనిషి జీవితాన్ని యేసయ్య తాకితే వాళ్ళ బ్రతుకులు ఎంతగా మార్చబడతాయో మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు యేసయ్య తన జీవితంలోకి వచ్చాడు కాబట్టి జక్కయ్యకి యేసయ్య కంటే విలువైంది ఏది కనిపించలేదండి. ఇదే మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం వృద్ధి పొందాలనుకుంటున్నాము, క్షేమం కావాలనుకుంటున్నాము. యేసయ్యని కలిగి ఉంటే అన్నీ మనకు వస్తాయండి. కానీ యేసయ్యని పక్కన పెట్టేసి మిగతావన్నీ కోరుకుంటే మనకేమీ రావు. ఇప్పుడు జక్కయ్య యేసయ్యని కలిగి ఉన్నాడు కాబట్టి మిగతావన్నీ నాకు అవసరం లేదు అనేది ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఉంటే ఎంత సంతోషం ఉంది. ఎప్పుడైతే జక్కయ్య త్వరగా రా, నీ ఇంట్లోకి నేను వెళ్ళాలి అని చెప్పినాడో, ఆయన మనసులో ఒక తెలియని సంతోషం వచ్చింది. ఇన్ని రోజుల సంతోషం లేదు ఆయనలో. ఇన్ని రోజులు ఆ హ్యాపీనెస్ ఎప్పుడు కనపడలేదు. తెలియని ఆనందం, సంతోషం, హృదయంలో ఒకలాంటి నెమ్మది, ఇవన్నీ అనుభవిస్తుంటే ఆయనకు అనిపించింది, ఇంత ధనమున్నా, ఇంత డబ్బున్నా, ఇంతమందిని అన్యాయంగా దోచుకున్నా నేను ఏ రోజు మనశ్శాంతిగా బ్రతకలేదు. కానీ యేసయ్య తన జీవితంలోకి వచ్చేసిన తర్వాత జక్కయ్యకి బాగా అర్థమైంది నిజమైనటువంటి వృద్ధి ఏంటో, నిజమైనటువంటి క్షేమం ఏంటో. డబ్బు ఉంటే ఒక మనిషి వృద్ధి చెందినట్లు కాదండి. డబ్బు అవసరాలకి పనికొస్తుంది, అది 100% అందరికీ అవసరం. కానీ వృద్ధి అనేది ఎవరిచ్చేదంటే దేవుడు మాత్రమే ఇచ్చేది. కాబట్టి ఎట్లా ఉంటుందంటే, ఒక చెట్టుని చూస్తాం, అది బాగా పచ్చగా బాగా ఉంటుంది, బాగా ఎదిగి చూడ్డానికి చాలా ఇదిగా ఉంటుంది. కానీ దాంట్లో ఫలాలు ఉండవన్నమాట. ఏం చేస్తామండి అలాంటి చెట్టుని? దేనికన్నా పనికొస్తుందా? ఒక చెట్టు, మరొక మామిడిపండు చెట్టు, యాపిల్ చెట్టు ఏదో ఉందనుకోండి, అది చూడ్డానికి చాలా చక్కగా ఉంది, కానీ దాంట్లో ఒక్క పండు కూడా రాలేదు. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఆ చెట్టు పెట్టుకుంటున్నామా, అది వేస్ట్ కదా. అంటే చూడ్డానికి మాత్రం చాలా వృద్ధి చెందింది ఆ చెట్టు, కానీ దాంట్లో ఏం లేవు, ఫలాలు లేవు. కాబట్టి ఈరోజు మన జీవితాలు కూడా అంతే. చూడ్డానికి నీ దగ్గర బాగా డబ్బు ఉండొచ్చు, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ నీలో ఉండవలసిన ఫలం ఏంది? దేవుడు ఇచ్చేటువంటి శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందం. ఇవి మిస్ అయినామనుకోండి, మన జీవితంలో ఎన్ని ఉన్నా కూడా సున్నానే. కాబట్టి ఈరోజు జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, పోగొట్టుకున్న తన ఫలాన్ని కూడా తిరిగి ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు కూడా జక్కయ్యలాగా ఆహ్వానిస్తావా నీ ఇంట్లోకి? యేసయ్యని జీవితంలోకి ఆహ్వానిస్తావా? యేసయ్య నీ జీవితంలోకి వస్తే నువ్వు పోగొట్టుకున్న సంతోష, సమాధానాలు, వృద్ధి సంపూర్ణంగా అన్నీ కలుగుతాయి, క్షేమం కలుగుతాయి. ఒకప్పుడు జక్కయ్యని చూసిన వాళ్ళందరూ థూ, చీ, పో అని అనేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య తన జీవితంలోకి వచ్చాడో జక్కయ్య జీవితమే మారిపోయింది. అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ నేను సారీ, నేను తప్పు చేశాను, మీ దగ్గర 1 రూపీ తీసుకున్నానా లేకపోతే 100 రూపీస్ తీసుకున్నానా, దానికి 400 రూపీస్ ఇస్తానన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలో చిరునవ్వు ఎంత బాగుంటుందో కదండి, ఎంత హ్యాపీ అనిపించుంటుందో. వాళ్ళు కూడా ఓ యేసయ్య తన జీవితంలోకి వచ్చినప్పుడు జక్కయ్య ఎంతగా మార్చబడినాడని తెలుసుకున్నారు కదా. తెలుసుకుని ఉంటారు ఖచ్చితంగా. అలాగే ఈరోజు నువ్వు నేను కూడా మన జీవితాల్లో యేసయ్యని ఇతరులకు చూపించేవారిగా ఉండాలి. అలాంటి గొప్ప క్షేమం మనకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు. అలాంటి గొప్ప అభివృద్ధి మన జీవితంలో కూడా దేవుడు కలుగజేయాలని ఆశపడుతున్నాడండి. ఆనాడు జక్కయ్య జీవితంలోకి యేసయ్య వెళ్ళినప్పుడు తన జీవితమే మారిపోయింది. ఈరోజు యేసయ్యకి నీ జీవితంలో స్థానం ఇస్తావా? యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? నీకు ఎన్నున్నా నెమ్మది లేదేమో, కానీ ఈరోజు దేవుడు నీకు నెమ్మది, శాంతి, సమాధానం అన్నీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇస్తావా? మరి ఇచ్చి చూడు, నీ జీవితంలో నువ్వు చూసేటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా తప్పకుండా దేవుని మహింపరుస్తావు. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను కాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి.
అయ్యా మీరు ఇచ్చిన ఏ గొప్ప అద్భుత వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. జక్కయ్యకి అన్నీ కలిగి కూడా క్షేమం లేదు, వృద్ధి లేదు, ఆనందం లేదు ప్రభా. అలాగే మా జీవితాలు అన్నీ కలిగి ఉండి కూడా ఏమీ లేని వారుగా ఉంటున్నాం నేను లేకపోవడం వల్ల మా జీవితాలలో. కాబట్టి ఈరోజు ఎవరైతే తమ హృదయాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో తండ్రి, వారందరినీ కూడా దీవించండి. జక్కయ్యను ఆశీర్వదించిన దేవా, మమ్మల్ని కూడా ఆశీర్వదించమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.